మనలో ఎవరున్నారో ఇలాంటి వారిని, ఎవరిని చూసేవారమంటే ఆయన కృప కొరకు కనిపెట్టుకుని ఉండేవారు ఎవరున్నారో, ఆయన కోసం ఎదురు చూసే వాళ్ళు ఎవరున్నారో వాళ్ళ మీద కదా ఆయన దృష్టి ఉంటుంది. నా కోసం ఎదురు చూస్తున్నారనుకోండి ఎవరైనా వచ్చి, నేను వచ్చిన వెంటనే ఎంతమంది ఉన్నా కూడా ఏమనిపిస్తుంది? మీరు రండి మీతో మాట్లాడతాను, మీరు ఎంతమంది వచ్చి కూర్చున్నా, ఎంతమంది వచ్చి మాట్లాడుతున్నా అదిగో పలాని వారు అన్న ఆలోచన వారి మీదకి వెళ్తుంటుంది కదా. నాకే కాదు, మీరు చేసినా కూడా, ఎవరు చేసినా కూడా ఇలాంటిది సర్వసాధారణమైన న్యాయమైనటువంటి కార్యమే కదా. అలాగే లోకులందరూ యెహోవా యందు భయభక్తులు కలవారై ఉండవలెను, దానికి వారు వెరవవలెను అని దేవుడు కోరుతుంటే, వాళ్ళల్లో కొంతమంది యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నారనుకోండి, అందరిని చూస్తున్న దేవుడు వారి మీద దృష్టి పెడతాడు. అలాంటి వారుగా నువ్వు నేను ఉంటే, నువ్వెక్కడున్నా 100 మంది